హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఈరోజు నేను చేసి చూపించబోతున్నానండి. మోదకాలు మౌల్డ్ లేకుండానే సింపుల్గా చేత్తోనే ఎలా చేసుకోవచ్చో చూసేద్దురు కానీ రండి. సింపుల్ అండి, చాలా సింపుల్. అలాగే ఈ మోదకాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. వీటిని ఆవిరి మీద ఉడికిస్తాం కదా, చాలా రుచిగా ఉంటాయి. వినాయక చవితికనే కాకుండా మనకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడైనా స్నాక్స్ కావాలన్నప్పుడు ఇలా చేసి ఇవ్వచ్చు. హెల్త్కి మంచివి, అలాగే చాలా రుచిగా ఉంటాయి కదా. వీటిని ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఎప్పుడు కావాలన్నా పిల్లలకు చేసి ఇవ్వచ్చండి. ఎప్పుడైనా చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు. ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ప్యాన్ పెట్టి వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలండి. గసగసాలు కొద్దిగా వేయించుకోవాలి. ఇది లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు. వేస్తే బాగుంటుంది టేస్ట్. గసగసాలు కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేని వాళ్ళు ఎండు కొబ్బరి తురుము తీసుకోండి. ఇది వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోవాలి. కప్పు కొబ్బరికి కప్పు బెల్లం పొడి అండి. 1 కప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. బెల్లం వేసి కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇది వేగడానికి 5 to 6 మినిట్స్ పడుతుందండి, ఇదంతా దగ్గర అవ్వడానికి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని, ఇప్పుడు నేను కొద్దిగా జాజికాయ పొడి వేసుకుంటున్నానండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. జాజికాయ పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మోదకాలకి. ఏ స్వీట్లో అయినా జాజికాయ పొడి కొద్దిగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిద్దాం వీటిని. ఇది చల్లారేలోపు మనం పిండి ఉడికించుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని కప్పు కొబ్బరి పొడికి కప్పు పిండి తీసుకోవాలండి, ఈక్వల్ క్వాంటిటీలో. ఇప్పుడు కప్పున్నర వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. కొద్దిగా 2 చిటికెల ఉప్పు, 1 టీ స్పూన్ బెల్లము, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా కప్పు బియ్యం పిండి వేసుకొని, పొడి బియ్యం పిండి వేసుకోవాలండి. పొడి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కంటిన్యూస్గా పిండిని ముద్దలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, నేను తీసుకున్న కప్పున్నర వాటర్కి కప్పు పిండికి సరిపోయింది ఈక్వల్గా. ఇలా కలుపుకొని పిండిని కొద్దిగా చల్లారనిద్దాం. పిండి చల్లారలోపు మనం బెల్లం ఉండలు ఉన్నాయి కదా, వాటిని బాల్స్ చేసుకుందామండి. కొబ్బరి తురుముని బాల్స్ చేసుకుందాము. బాల్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పిండి కొద్దిగా చల్లారింది. దీన్ని బాగా కలుపుకోవాలండి, ఒత్తుకోవాలి పిండిని. ఎక్కడ ముద్దలు లేకుండా జీగొచ్చేలాగా కలుపుకోవాలి. అలాగే నేను తీసుకున్న 1 కప్పు కొబ్బరి పొడికి ఈ పిండికి కూడా ఈక్వల్గా సరిపోయిందండి. చూడండి, ఇప్పుడు చేతులకు ఇదిగో బౌల్స్ ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న కప్పు పొడికి 12 బాల్స్ వచ్చినాయండి నాకు ఇక్కడ. ఇదిగో ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని చేతులకు నెయ్యి రాసుకొని పిండి తీసుకొని ఇలా ముద్దలుగా బాగా చేతిలో ప్రెస్ చేసుకోవాలి. 2 చేతుల మధ్యలో బాగా నొక్కి ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా అవుతుంది పిండి. చూడండి, ఇలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇదిగో ఇలా రౌండ్గా షేప్ వచ్చేలాగా ఇలా చూసండి. ఇలా చేసుకున్న తర్వాత సైడ్స్కి ఇదిగో ఇలా చూడండి, ఇలా ఒక ప్రమిదలాగా వస్తుంది కదా. ఇలా ప్రమిదలాగా చేసుకొని కొబ్బరి బౌల్ని ఇందులో పెట్టుకొని ఇలా నొక్కుకుంటూ దగ్గర కొత్తుకుంటూ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవాలి. కొలతలు మళ్ళీ ఒకసారి మీకోసం. కప్పు కొబ్బరి పొడి, కప్పు బెల్లం పొడి, కప్పు బియ్యం పిండి, కప్పున్నర వాటర్. అంతే అండి, రెడీ అయిపోయింది. చేత్తోనే సింపుల్గా. చూసారా, మోదకాల మౌల్డ్ లేకుండానే మోదకం రెడీ అయిపోయింది. చూడండి, ఇలా కాకుండా ఇంకోలాగా కూడా చూపిస్తున్నాను నేను. ఇంకో షేప్ చూడండి. అది చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి, ఇలా చేసేయండి. ఇలా పెట్టి ముద్ద చేసి ఇదిగో ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఫోర్క్ కానీ నైఫ్ కానీ ఉంటే తీసుకోండి. ఫోర్కు లేదా నైఫ్తో ఇలా చూడండి, ఇదిగో ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, మోదకాల షేప్ వస్తుంది. మరీ ఎక్కువగా లోపలికి నొక్కొద్దండి. అలా నొక్కితే లోపల పెట్టుకున్న కొబ్బరి బెల్లం బయటకు వచ్చేస్తుంది. పైన నొక్కుకోండి. ఇలా మధ్య మధ్యలో ఘాట్లు పెట్టేసుకుంటే చూడండి ఎంత బాగా షేప్ వచ్చిందో, మోదకాల షేప్. అంతే అండి,
ఇంకొక షేప్ చూపిస్తాను చూడండి. అలా కూడా రాలేదనుకోండి, ఇలా రౌండ్ బాల్ చేసుకొని చూడండి. టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది కదండీ, టేస్ట్ ఏం మారదు కదా, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకొక చిన్న కజ్జికాయలాగా కూడా చేసుకోవచ్చండి అలా రాని వాళ్ళు. ఇవన్నీ షేప్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, మోదకం షేప్ రాలేదనుకోండి ఇలా చేసేయచ్చు. ఇదిగో కజ్జికాయలాగా పెట్టేసి ఇలా చుట్టి నొక్కి గట్టిగా సైడ్లకి చూడండి, ఇలా బయటికి రాకుండా మొత్తం నొక్కేసుకోవాలి పిండిని. కజ్జికాయలు ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకొని ఇలా ఫోర్క్తో ఇలా షేప్ చేసుకుంటే, కాట్లు పెట్టేసుకుంటే మంచిగా ఒక షేప్ వచ్చేస్తుంది వీటికి. ఇదిగో ఇలా. ఈలోపు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అది పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిల్ల పల్లె ఉంది కదా, దాన్ని తీసుకోవాలి, లేదంటే ఇడ్లీ పాత్రలో అయినా పెట్టుకోవచ్చు. దీనికి ఒక స్పూన్ నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసేసుకొని అన్నీ ఇందులో పెట్టేసుకొని ఇదిగో ఇలా పెట్టేసుకొని వాటర్ వేడైతే ఇడ్లీ ట్రేలో పెట్టేసుకోవడమే. ఇదిగో వాటర్ వేడైనాయి కదా, ఇది పెట్టి ఒక 10 to 12 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి 12 మినిట్స్ తర్వాత చూస్తున్నాను. ఇదిగో పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. తీసేద్దాం, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనిచ్చి పక్కన తీసేసుకుందాం. ఇదిగో ఇలా అంతే అండి, మోదకాలు రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన మోదకాలు మీరు ట్రై చేయండి, సింపుల్గా చేసుకోండి. ఎలా వస్తే అలా, రాదని భయపడకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.